దేవుని యొక్క మహిమను గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి నిత్యత్వము కూడా సరిపోదు. Such a great God. అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. And he says you must fear me. ఆ గొప్ప దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు నాకు భయపడాలి. Obey my word. నీవు నా కట్టడలను ఆజ్ఞలను గైకొనాలి. Unless you do that, నీవు ఆ కార్యము చేయనంత వరకు you will not be rewarded. నీకు బహుమానం పొందలేవు. I'm not saying that, he's going to fold his hands no matter what happens to you. He's not going to do anything for you. He's not like that either. నీ జీవితంలో విధేయత చూపినంత వరకు ఆయన చేతులు కట్టుకొని నీ బ్రతుకులో ఏమి జరిగినా అలా చూస్తూ ఉండేటువంటి దేవుడు కాదు. Thank God he's very merciful. ఆయన చాలా కనికరమ కలిగిన దేవుడు గనుక ఆయనకు స్తోత్రం చెల్లించాలి. And praise God that he does things for us which we don't deserve. మన జీవితంలో అర్హత లేని అనేకమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో ఎల్లప్పుడూ చేస్తున్నందుకు మనం దేవుని స్తుతించాలి. Even when we displease him, he still is faithful to us. మనం అనేకసార్లు దేవునికి ప్రీతికరంగా లేకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. And is that how you want to live? అయితే నీ దేవుని సన్నిధిలో నువ్వు అలాగే జీవించాలని ఇష్టపడుతున్నావా? Do you want to be satisfied with just that from Almighty God? నేను ఎలాగున్నా సరే దేవుడు ఏదో కొంత ప్రేమిస్తున్నాడు కదా, దీనితో సంతృప్తి చెంది ఉంటానులే అని నీవు అనుకుంటున్నావా? What a sad thing it is if you are satisfied with such a meager blessing from God. అలాంటి కేవలం కొన్ని ఆశీర్వాదాలతో నీ జీవితంలో సంతృప్తి చెందితే నీ జీవితం ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నట్టు. God wants to bless you beyond your imagination. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఊహకు మించిన ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో ఇవ్వాలని ఆశపడుతున్నాడు. I'm not talking about health, wealth and prosperity. నేను ఏదో ఆరోగ్యం, ఐశ్వర్యం వీటిని గురించి నేను మాట్లాడలేదు. I'm talking about God giving you what he thinks is best for you. దేవుడు నీ జీవితంలో నీకు ఏది మేలుకరమని ఆశించి ఇవ్వాలనుకుంటున్నాడో దాని గురించి మాట్లాడుతున్నాను. That will make you more blessed than anything else that you may have. దేవుడు కోరిన ఆశీర్వాదాలు నీ జీవితంలో కలిగి ఉండటం ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. But unless you obey, అయితే నువ్వు విధేయత చూపనంత వరకు you cannot see that fullness of God's blessing in your life. ఆ దేవుని సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో చూడలేవు. Remember Abraham. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. He appeared to Abraham and he said, Abraham, walk before me, he said. దేవుడు అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా నా ముందర నడుచుకోమని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. That's what he says to every Christian parent. ప్రతి క్రైస్తవ తల్లిదండ్రులకు దేవుడు చెప్తున్న మాట అదే. Walk before me. నా ఎదుట నీవు నడుచుకోవాలి. Fear him. నాకు భయపడాలి. Obey him. ఆయన మాటల కట్టడలకు లోబడాలి. That is what it means to walk with the Lord. దేవునితో నడవటం అంటే అదేనండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన వాక్యాలకు లోబడాలి. If you remember the story of Abraham, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, God promised him an unconditional promise. దేవుడు షరతులు లేని వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. He said, I'm going to give you a land. ఇదిగో నేను ఈ భూమిని అంతటిని నీకు ఇవ్వబోతున్నాను. It's going to be yours and your seeds forever. ఇది నీకును నీ సంతతికి తరతరములకు ఉంటుందన్నాడు. But that doesn't mean Abraham was absolved from all obedience to God's word. అనగా అబ్రహాము ఇక దేవునికి విధేయత చూపినా చూపకపోయినా అన్ని వచ్చేస్తాయి అనుకోవడానికి వీల్లేదు. He had to make the ultimate sacrifice. ఆ ఆశీర్వాదాలు తన జీవితంలో సంతతిలో పొందటానికి ఆయన ఖచ్చితమైన సమర్పణ దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. The ultimate test was put to Abraham. అబ్రహాము జీవితంలో ఖచ్చితమైన పరీక్ష దేవుడు పెట్టాడు. He said, sacrifice your son. అబ్రహామా నీ కుమారుని నా కొరకు బలివ్వమని చెప్పాడు. Your only son whom you love. నీవు ప్రేమించు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలివ్వమని చెప్పాడు. Abraham said, yes sir. ఆ మాట దేవుడు పలికిన వెంటనే ప్రభువా నిశ్చయముగా బలిస్తానని అబ్రహాము చెప్పాడు. No arguments. ఇంకా దేవుని దగ్గర ఏమాత్రం బేరాలు ఆడట్లేదు. He said, I surrender all. అబ్రహాము అంటున్నాడు, ప్రభువా ఇదిగో నన్ను నేను పూర్తిగా సమర్పించుకొనుచున్నాను. Will you be able to do that with God? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు అలాంటి సమర్పణ కలిగి ఉండగలవా? All that you hold dear to your heart. నీ హృదయానికి దగ్గరగా కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని, the most precious things in your life, నీ జీవితంలో చాలా ప్రశస్తమైనవి విలువైన వాటిని, including your family, నీ కుటుంబంతో సహా, your future, నీ భవిష్యత్తు, your dreams, నీ కలలు, everything, సమస్తాన్ని can you bring it and lay it upon the altar before అవన్నీ God? బలిపీఠం ఎద్దకు తీసుకుని వచ్చి దేవా ఇదిగో వీటన్నిటిని సమర్పించేస్తానని చెప్పగలవా? And say, Lord, you are the Lord of my life. ప్రభువా ఇదిగో నీవే నా జీవితానికి ప్రభుడవు. I'm going to obey what you say to me. నీవేమి చెబుతావో దానికి నేను విధేయత చూపిస్తాను. When you do this, నీవు అలాగు చేయగలిగితే then you will be in a position to influence your children. అప్పుడు మాత్రమే తల్లిదండ్రులుగా మీ పిల్లల జీవితాలను మీరు ప్రభావితం చేయగలరు. Then they will observe your life and learn what it means to live right with God. అప్పుడు నీ పిల్లలని జీవితాన్ని పరిశీలించి దేవుని సన్నిధిలో సరైన క్రమంలో జీవించడం ఎలాగో నేర్చుకుంటారు. When you parents make the right decision, తల్లిదండ్రులుగా మీరు